వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు మీద ఉంది. ఎన్నికల్లో ఎలాగైనా సగానికి పైగా స్థానాలను గెలుపొందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది తెలంగాణ బీజేపీ. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ బీజేపీకి మద్దతు తెలిపారట. బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ప్రచారంలో కూడా పాల్గొంటానని మాటిచ్చారట. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 7-8 తేదీల్లో పలు మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. పవన్ కళ్యాణ్ని ఆయన నివాసంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమై ఎన్నికల గురించి చర్చించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి ఆయన ఈ సందర్భంగా సానుకూలత వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగర మోగక ముందే జనసేన పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి భారీ స్థాయిలో చేరికలను ప్రోత్సహించడం, సమన్వయ కమిటీలను నియమించడం వంటి చర్యలతో క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. తీరా నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఆ హడావిడి కనిపించలేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది, ఎంతమందికి పార్టీ బీఫామ్లు ఇస్తుంది అనే విషయం కొంత స్పష్టత లేకపోయింది. ఈ నేపథ్యంలో జనసేనాని తాము బరిలోకి దిగాలనుకోవట్లేదు, తాము బీజేపీకి మద్దతు తెలపాలి అనుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పేశారు. తెలంగాణలో జనసేనకు బలమైన యువ ఓటు బ్యాంకు ఉంది కాబట్టి ఎలాగైతే ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి గెలుపొందిందో ఇక్కడ ఓట్లు చీలిపోకుండా ఉండాలి అంటే అధికార పార్టీ అరాచకాలు చేసినప్పుడు ప్రతిపక్షాలు ఎక్కువయ్యి పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి మళ్ళీ అధికార పక్షానికే లాభం అవుతుంది. కాబట్టి అలాంటిది జరగకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకతను చీలిపోకుండా ఒకే వైపు రప్పించాలి. దానికోసమే జన సైనికులను సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నారట. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదటిసారి తెలంగాణలో బుధవారం పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు మహబూబ్ నగర్లో నిర్మిస్తున్న కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సమ్మేళనం బూత్ స్థాయి కార్యకర్తలు, మున్సిపల్ నాయకులు, పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహం, ప్రేరణనిచ్చే వేదిక కాగలదని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా పార్టీ కార్యకర్తలు నితిన్ నబీన్ ప్రసంగాన్ని వీక్షిస్తూ ఈ సమ్మేళనంలో వర్చువల్ గా భాగస్వాములు అవుతారు. ఒక పక్క నుంచి నితిన్ నబీన్ గారు వస్తున్నారు. ఒక ఇన్ఛార్జితో పాటు 2 సహ ఇన్ఛార్జీలను నియమించారు. అలాగే 116 స్థానాలకు సంబంధించి 116 మంది వ్యక్తులను నియమించారు పర్యవేక్షకులుగా. దీంతో పాటు జనసేనాని ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు తిరుగుతున్నాయి. జనసేనాని జన సైనికులందరినీ కూడా బీజేపీకి మద్దతుగా ఓటేయమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సంచలనం సృష్టించవచ్చు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ చూస్తున్న అందరికీ చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలం. ప్రతి వీడియో కూడా ఈరోజు సమాజంలో చైతన్యం కోసం చేస్తుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా దయచేసి రోజు అడుగుతున్నానని కాదు, కానీ మీ సహాయం అనేది ఛానల్కి చాలా అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను. మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం శత విధాలా ప్రయత్నం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.